వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. చాలా మందికి పంచభూతాలతో మమేకం అవ్వాలి అని ఉంటుంది. మరి ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ, మేనిఫెస్టేషన్ గురించి కానీ, విజువలైజేషన్ గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ఇది మీకు ఉపయోగపడుతుంది. నమస్కారం అండి. నమస్తే అండి. పంచభూతాలతో మనం కలిసి జీవిస్తున్నాము. ఇంకొంత దగ్గరగా పంచభూతాలతో మమేకం అవ్వాలి అంటే ప్రతి మనిషి ఏం చేయాల్సి ఉంటుంది? పంచభూతాలతో కలిసి జీవించట్లేదండి. ఉమ్, పంచభూతాలు మనకు ఉపయోగపడుతున్నాయి. ఉమ్, బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే పంచభూతాల యొక్క వాల్యూ గుర్తించట్లేదు. ఉమ్, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మనిషి ఎంతసేపు ఉన్నా ఈ ఒత్తిడి, ఆలోచనలు వీటి గురించి ఆలోచన చేస్తున్నాడు కానీ ఉమ్, నిజంగా ఈ పంచభూతాల యొక్క వాల్యూ తెలుసుకొని పంచభూతాలకు మనం అసెండ్ అవుతే ఉమ్, మనకి ప్రాబ్లమ్స్ తీరుతాయని మనిషి గుర్తించట్లేదండి. ఉమ్, ఎందుకంటే ఎంతసేపు ఉన్న టెక్నాలజీ అని టెక్నాలజీ వైపు అడ్వాన్స్ వైపు పరిగెడుతున్నారు కానీ ఉమ్, ఇప్పుడు చూడండి, ఇది కలియుగం అండి. మనకు త్రేతాయుగం యుగాలు 4 ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మీరు కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం చూసుకున్నా మొత్తం ఆ యుగాలు మొత్తము పంచభూతాలపైన డిపెండ్ అయ్యి జీవించారండి. ఉమ్, దానికి అప్పుడు మనుషులు చూడండి, వాళ్ళ యొక్క ప్రశాంతత కావచ్చు, ప్రేమతత్వము, కృతజ్ఞత భావం ఉండేదండి. ఉమ్, ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమవుతాడో పంచభూతాల యొక్క క్యారెక్టర్ మనకు ఓన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఉమ్, ఇదన్నీ ఇప్పుడు చెబితే ఎలాగుంటుందంటే మూఢనమ్మకాలను కొట్టేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాము, భారతదేశం అనేది ఆధ్యాత్మిక విషయంలో ప్రపంచ దేశాలకు ఆది గురువు అనేది. ఉమ్, పెద్దలు అంటూ ఉంటారు, ఫస్ట్ మనం ఏదన్నా చిన్న డిసప్పాయింట్లో ఉన్నా, గొడవపడినా కూర్చో ఫస్ట్ నీళ్లు తాగంటారు. ఉమ్, ఉమ్, కానీ ఇతర దేశస్తులు అంటే ఈ నీళ్లు ఎందుకు తాగాలనే దానిపైన రీసెర్చ్ చేశారు వాళ్ళు. ఉమ్, అంటే నీటికి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉందండి. ఉమ్, అంటే మనం ఏదైతే మాట్లాడతామో, ఎటువంటి మూడ్తో ఉంటామో అవి తీసి అలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మనం నీళ్లు తీసుకోవడం వల్ల అది రిసీవ్ చేసుకుంటుంది అనేది వాళ్ళ ల్యాబ్లో రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని బయట ప్రపంచానికి చెప్పారు. ఓకే. అంటే ఇక్కడ చూడండి, మనది ఏది జరిగినా కూడా ఇప్పుడు మనం ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనుకోండి, ఉమ్, మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ అండి, వాళ్ళకి అసలు ఈ రీసెర్చ్లు అవన్నీ తెలియదు. ఉమ్, అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ పూర్తిగా పంచభూతాలతో మమేకమై అనుసంధానం జీవించేవాళ్ళు. ఉమ్, ఉమ్, అంటే బై బర్త్ బై డిఎన్ఏలో అది ఉందన్నమాట. ఉమ్, దానికి వాళ్ళు ఎందుకు అంత ప్రశాంతంగా ఆనందకరమైన జీవితాన్ని లీడ్ చేశారు. బట్ మనం ఎందుకు లీడ్ చేయట్లేదు అనేది, అంటే ఒక స్పిరిచువల్గానే ఇప్పుడు ట్రెండింగ్ ఎక్కడ చూసినా మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జరుగుతుందండి. ఇవన్నీ మీరు చేయాలంటే వీటికి ఎక్స్పెషల్గా కూర్చొని టైం కేటాయించాలి. ఉమ్, నీకు ఏదో ఒకటి కావాలి, నువ్వు కూర్చొని విజువలైజేషన్ చేయమంటారు. ఉమ్, కానీ మనం పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకోండి, వాళ్ళు ఎక్కడ కూర్చొని విజువలైజేషన్ చేయలేదు, ఉమ్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోలేదు, ఉమ్, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోలేదు. బట్ వాళ్ళు ఎందుకు అంత సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారంటే ఉమ్, వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఏదైనా ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్య గురించి మనం 100 మందితో డిస్కషన్ చేస్తాం. ఉమ్, అంటే మనకి 10% ఒక సమస్య ఉందనుకోండి, ఉమ్, దాన్ని మనము పెంచుకుంటూ 50%, 100% వరకు తీసుకెళ్తాం. ఉమ్, బట్ మన పేరెంట్స్, వాళ్ళకి మన గ్రాండ్ పేరెంట్స్ అలా ఉండేవాళ్ళు కదా. ఉమ్, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దాన్ని ప్రాక్టికల్గా చూసేవాళ్ళు. ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీనికి కర్త కర్మ క్రియ నేనే కదా, నేను యాక్సెప్ట్ చేస్తే ఈ యొక్క సమస్య నా దగ్గరికి వచ్చిందని వాళ్ళు దాన్ని అక్కడి నుండి వెంటనే రియలైజ్ అయ్యేవాళ్ళు. ఉమ్, బట్ ఇప్పుడు జనరేషన్ ఎలాగున్నారంటే రియలైజ్ అవ్వట్లేదు. ఉమ్, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ కష్టానికి కారణం ఎవరని ప్రతిదీ వీళ్ళపైన వేసుకుంటున్నారు. ఉమ్, ఇక్కడ మనం పంచభూతాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, పంచభూతాల యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలాగుంటుందంటే మన బాడీ ఎక్కడుందని దానికి సంబంధం లేదండి. ఉమ్, ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాము, బట్ మన ఆలోచనలు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం తిరుగుతుంటాయి. అవును. కానీ యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే ఉమ్, మన యొక్క ఆలోచనలకు ఉన్న ఎనర్జీని తీసుకుంటుంది. ఉమ్, మనం అనుకోవచ్చు, అసలు నేను దేని గురించి పోవట్లేదు, మన నాకు ఎందుకు నెగిటివ్ జరుగుతుందంటే నువ్వు ఫిజికల్గా వెళ్ళట్లేదు, ఉమ్, మెంటల్గా నీ ఆలోచనలు యూనివర్స్లోకి వెళ్తున్నాయి. ఉమ్, ఒక వ్యక్తి ఎంతైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తాడో దాని లైఫ్లోకి అంత నెగిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. ఉమ్, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అంటున్నాం. ఉమ్, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తే దీని గురించి తెలుసుకుంటే ఒక 100 ఇయర్స్ 200 ఇయర్స్ నుంచి ఉమ్, మనకు భారతదేశంలో బుక్ల రూపంలో వచ్చింది అనుకుందాం. ఉమ్, కానీ ద్వాపరయుగంలో చెప్పాడు శ్రీకృష్ణుడు, యద్భావం తద్భవతి. ఉమ్, నువ్వు ఎలాగైతే ఆలోచన చేస్తావో, నీ నడవడిక ఎలాగైతే ఉంటుందో, నీ వ్యక్తిత్వం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా నీ జీవితం రూపాంతరం చెందుతుందని. ఉమ్, ఒకసారి ఒక భగవద్గీత బుక్ తీసుకోండి, దాంట్లో మీరు ఏ పేజ్ అని ఓపెన్ చేయండి, ఉమ్, మన ప్రజెంట్ సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ పేజీలో దానికి ఆన్సర్ ఉంటుంది. ఉమ్, మన భగవద్గీత మొత్తం తీసుకున్నా శ్రీకృష్ణుడు ఎక్కడ నన్ను పూజించండి అని చెప్పలేదు. ఉమ్, నీ ఆలోచనలకు నువ్వే కారణము, ఏ స్టేజ్లో ఎలాగుండాలో బుక్ సారాంశం అండి. ఉమ్, దానికే చెప్తామంటే భగవద్గీత మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఉంది. ఓకే. బట్ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని పట్టించుకోవట్లేదు. ఉమ్,
మనం ఏం చేస్తుంటే పంచభూతాల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మీరు పంచభూతాలతో మమేకం అవ్వండి, ఒక 41 days పంచభూతాలతో సాధన చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే పంచభూతాలతో మమేకం అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్పెషల్గా కూర్చొని దీన్ని ప్రాక్టీస్ చేయమంటే కుదరదు. కానీ ఇప్పుడు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఉన్నాయి. ఈ పంచభూతాలతో స్నేహం చేయడం వల్ల ఏమవుతుందంటే వాటి క్యారెక్టర్ మనకు వస్తుంది. మనిషి అప్పుడు ఎలాగుంటాడంటే దేన్ని చూసినా కూడా సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా యాక్సెప్ట్ చేయగలుగుతాడు. అంటే అక్కడ మనం దీన్ని యాక్సెప్ట్ చేసాము. ఎప్పుడైతే ఒక సమస్యను మనం యాక్సెప్ట్ చేస్తామో దానికి మార్గాలు వెతుక్కునే పనిలో ఉంటాం అనమాట. అప్పుడు యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే మనకు మార్గాలను మనకు చూపడం జరుగుతుంది. పెద్దలో మాట అంటుంటారు, నువ్వు ఒక అడుగు వేయి నిన్ను నమ్ముకొని భగవంతుడు నిన్ను 100 అడుగులు ముందుండి నడిపిస్తాడంటారు. అంటే ఇక్కడ ఎలాగుందండి జనరేషన్ స్టెప్ తీసుకోవట్లేదండి. ఫస్ట్ మనం ఒక అడుగు వేసామనుకోండి ఆటోమేటిక్గా క్రియేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ ఒక స్టెప్ వేయడానికి కూడా 10 మందితో డిస్కషన్ చేస్తున్నాం. సో ఎవరైనా కానీ మీరు చెప్పారు ఇప్పుడు పంచభూతాలతో మనం కలిసి జీవించట్లేదు, వాటిని ఉపయోగించుకుంటున్నాం అని చెప్పి. లైఫ్లో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం మంచి భవిష్యత్తును పొందాలి అన్నప్పుడు ఈ విజువలైజేషన్ కానీ మేనిఫెస్టేషన్ గురించి కానీ ఎట్లా వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాల్సి ఉంటుంది? అంటే ప్రతి వీక్లీ మాది ఆన్లైన్ క్లాస్ ఒకటి ఉంటుందండి, మంత్లీ వన్స్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది అనమాట. అంటే మనిషికి 3 సమస్యలు ఉంటాయండి, డబ్బు ఒకటి, రిలేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. ఏ ప్రాబ్లం సంబంధించిన వాళ్ళకి సపరేట్ ఆ క్లాస్ ఉంటుంది అనమాట. ఈ స్క్రోలింగ్ ఏదైతే మా కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతుంటుందో దానికి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారు. ఏ ప్రాబ్లం ఉంటే ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.